హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్రెడ్ కట్లెట్ అయితే చేసేసుకుందాం రండి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కూడా బ్రౌన్ బ్రెడ్ కాకపోతే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. అలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి మనం దోశ వేసుకుంటాం కదా, ఆ పెనం పెట్టి కొంచెం గీ వేసుకొని బ్రెడ్ పీసెస్ని అయితే అటు ఇటు మనం కాల్చుకోవాలి. చూడండి, నేను కాలుస్తున్నాను కదా, అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి సిమ్లో పెట్టేసి. అలాగా మనకి మొత్తం ఫ్రై అయిపోతాయి కదా, కొంచెం క్రిస్పీగా తెలుస్తుంది కదా మనకి అవి ఫ్రై అయ్యా లేదా అని. తర్వాత అవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక గిన్నెతో పాలు తీసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఆ కస్టర్డ్ పౌడర్ ఏంటంటే ఉండలు లేకుండా వాటర్ వేసి మనం కలుపుకోవాలి. చూడండి, నేను కలుపుతున్నాను కదా, అలాగా ఉండలు అస్సలు ఉండకూడదండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, కలుపుతున్నాను కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలంటే ఉండకూడదు. మొత్తం కలిసిపోయింది చూడండి, కనిపిస్తుందా మీకు? తర్వాత మరుగుతున్న పాలల్లోని మనం షుగర్ని పౌడర్ చేసి వేసుకోవాలి. చూడండి, పౌడర్ చేసి వేసుకుంటున్నాను కదా, అది స్పూన్ పెట్టి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అదే లిక్విడ్ని దాంట్లో వేసుకొని దగ్గరికి అయ్యే వరకు మనం కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా, కలిసిపోయి థిక్ కన్సిస్టెన్సీ అంటే క్రీమీగా కనిపిస్తుంది కదా, అలాగా. తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల్లోని ఆ కస్టర్డ్ లిక్విడ్ని వేసుకొని, చూసారా, మొత్తం ముక్కలు అన్నీ కలిసేలాగా చూసుకోండి. చూడండి, అలాగ అన్ని గిన్నెలో వేసినవన్నీ కలిసిపోవాలి. బాగుంది కదా, చూడడానికి తినడానికి ఇంకా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా పైన జల్లేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసి, చూడండి, నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. 1 అవర్ తర్వాత మన కస్టర్డ్ అయితే తయారైపోతుంది. బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. చాలా యమ్మీగా అంటే చాలా యమ్మీగా ఉంది. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఇష్టపడతారు ఈ ఐటమ్. బాయ్ అండి.